Hey, hello guys, namaste andarki. Nenu my Vin YouTuber and welcome to my channel. Welcome to Vin YouTuber channel and welcome back to another vlog. So ఈ రోజు vlog వచ్చేసిందంటే ఆల్రెడీ మీ అందరికీ నా thumbnail చూసి అర్థమైంది అనుకుంటాను. ఎస్, ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం రంగారెడ్డి జిల్లా ఆరుట్ల అనే విలేజ్ లో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి అనే టెంపుల్ కి అయితే ఈరోజు దర్శించుకోవడానికి అయితే నేను నా ఫ్యామిలీ మొత్తం అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఆల్మోస్ట్ వీడియో అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. నేను ఇంటి దగ్గర నుంచి టెంపుల్ వరకు అయితే కంప్లీట్ వ్లాగ్ అయితే చేస్తున్నాను ఈరోజు. సో చెప్పాను కదా ఆల్రెడీ నియర్ బై 50,000 సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ, స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నేను మంచి వీడియోస్ మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీస్తానని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను. అండ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే మీరు అడ్రస్ మిస్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ రోజు దర్శనం వచ్చేసి ఇది ఆల్మోస్ట్ 15 డేస్ ఉంటుంది ఇక్కడ. సో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మళ్ళీ 15 డేస్ వరకు ఉంటుంది. సో నేను ఇంటి దగ్గర నుంచి కంప్లీట్ టెంపుల్ వరకు అయితే ఈ రోజు అయితే వ్లాగ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే సపోర్ట్ చేయండి అండ్ లెట్స్ గో. హే, వెల్కమ్ బ్యాక్. దిస్ ఇస్ విని యూట్యూబర్. ఆల్మోస్ట్ వి స్టార్టెడ్. మనం ఇంటి దగ్గర నుంచి అయితే శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్కి అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోయాము. సో మనం ఇప్పుడు వచ్చేసి సాగర్ హైవే దాటాము. సాగర్ హైవే నుంచి షేర్గూడ, ఆల్మోస్ట్ షేర్గూడ క్రాస్ అయ్యి ఇబ్రహీంపట్నం విలేజ్కి అయితే ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాము. చూస్తున్నాను కదా, సైడ్కి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో గ్రీనరీ అయితే రోడ్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో 2 వీలర్ మీద 4 వీలర్ వచ్చే వాళ్ళకి చాలా గ్రీనరీ చూసి చాలా ఎంజాయ్ చేయొచ్చు. ప్రజెంట్కి అయితే మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇబ్రహీంపట్నం. సో మనము ఇటు లెఫ్ట్ సైడ్ ఒక రూట్ నుంచి వెళ్ళొచ్చు, రైట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే లెఫ్ట్ సైడ్ రూల్స్ వెళ్తుందంటే కొంచెం రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ప్రజెంట్కి అయితే మనం ఇప్పుడు సాగర్ హైవే నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాం. సో సాగర్ హైవే నుంచి అయితే మనకు ఒక జంక్షన్ వస్తుంది, ఆగపల్లి అనే విలేజ్. ఆగపల్లి నుంచి మనం లెఫ్ట్కి తీసుకొని ఆల్మోస్ట్ ఒక 4 కిలోమీటర్స్ రాగానే మనకి ఇక్కడ ఒక విలేజ్ వస్తుంది. ఆ విలేజ్ నేమ్ వచ్చేసి జాపాల. జాపాల అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా మమ్మీ గారి ఇల్లు, మాకు అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అవుతుంది. సో ఈ విలేజ్ చూస్తున్నారు కదా, ఇది జాపాల విలేజ్. ఇబ్రహీంపట్నం నుంచి ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనకు టెంపుల్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వెరీ నియర్, చాలా దగ్గర. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ నుంచి ఒక 5 to 10 మినిట్స్లో టెంపుల్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా అలానే ఒక 2.5 కిలోమీటర్స్ వరకు అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళు జాపాల విలేజ్. సో స్ట్రైట్కి వెళ్తే, స్ట్రైట్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ వస్తుంది, ఇల్లు వస్తుంది. అండ్ మనము ఇప్పుడు శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామికి అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. సో ఇది ఈ లెఫ్ట్ తీసుకుంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ మనం టెంపుల్ కమాన్కి అయితే ఎంట్రీ అయితే అయిపోయినాము. సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక మనకు 800 మీటర్స్లో టెంపుల్ అయితే ఆల్మోస్ట్ వస్తుంది. సో ఏంది వీళ్ళందరూ అనుకుంటున్నారా, ఏంటంటే పార్కింగ్ టికెట్స్ తీసుకుంటున్నారు వీళ్ళు. సో ఆల్మోస్ట్ మనం వెహికల్ కూడా పార్కింగ్ చేసాం. సో ఫస్ట్ డే కాబట్టి మేము 8:30 వరకు రీచ్ అయిపోయాం. సో ఆల్మోస్ట్ అందరూ చాలామంది భక్తులు అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయారు. సో మనం పార్కింగ్ పెట్టేసి ఒక 500 మీటర్స్ అయితే వాకింగ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం మనం. సో నిజంగా ఇక్కడ చూస్తుంటే గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. సో ప్రజెంట్గా మనం చూస్తున్నాము బ్రింజాల్ తోట, వంకాయ తోట. సో చూస్తున్నారు నిజంగా చాలా మస్తు అనిపిస్తుంది నాకైతే ఆ తోట. సో లెఫ్ట్ సైడ్లో చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. సో
సో నాకు ఆ సాంగ్స్ వింటుంటే మనకు పాజిటివ్ వైబ్స్తోనైతే మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం టెంపుల్ని దర్శించుకోవడానికి. సో ఇది మార్నింగ్ కాబట్టి ఇంకా కొన్ని షాప్స్ అయితే ఓపెన్ కాలేదు. అండ్ స్టోరీలోకి వస్తే రంగారెడ్డి జిల్లా మంచాల మండల్ ఆరుట్ల విలేజ్లో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ శ్రీరాముడు శివరాధన చేశాడని పురాణంలో ఉంది. హైదరాబాద్ వాస్తవ్యులు రాగిపతి సతీష్ కుమార్ గారు ఈ దేవాలయం కోసం తన వంతు విరాళంగా మరియు మీరు ఇక్కడ చూస్తున్న వాటర్ గంగాజలం. ఇక్కడ ఆ గంగాజలం తూర్పు నుంచి పడమ వరకు ప్రవహించి కొద్ది దూరం అడవిలోకి వెళ్ళాక ఆ వాటర్ కనిపించకుండా పోతుంది. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి టెంపుల్ ప్రతి సంవత్సరం ప్రతి ఇయర్లో కార్తీక మాసం పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 15 రోజులు ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచే కాకుండా నలుమూల రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి వారి మొక్కులు తీర్చుకుంటారు. అలాగే ఇక్కడ గంగాజలంతో స్నానం చేస్తే అంతా మంచి జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ 15 రోజుల పాటు ఎంతో అంగరంగ వైభవంగా జాతర జరుగుతుంది. అలాగే ఈ జాతర స్టార్ట్ అయినప్పటి నుంచి 15 రోజుల వరకు చాలామంది కొన్ని లక్షల మంది ఇక్కడికి వచ్చి స్నానం చేసి వాళ్ళ కోరికలు మొక్కులు తీర్చుకుంటారు. అండ్ అలాగే వాళ్ళ కోరికలు మొక్కులు అన్నీ నెరవేరిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటారని చెప్పేసి భక్తులు ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే కాశీకి వెళ్ళలేని వారు ఇక్కడికి వచ్చి గంగాజలంతో స్నానం చేస్తే కాశీకి వెళ్ళిన ఫీల్ వస్తుందని చెప్పేసి భక్తుల నమ్మకం. సో చూస్తున్నారు కదా, మేమైతే ఫ్యామిలీతోనైతే దర్శనానికి అయితే వచ్చేసాము. సో ఈరోజు ఫస్ట్ డే కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను మా ఫ్యామిలీతో ఈ ఆలయ శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవాలయానికి అయితే దర్శించుకోవడానికి అయితే వచ్చేసాము. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ
సో ఇదంతా మా గ్యాంగ్ అండి, మా చెల్లి వాళ్ళ పాప లక్కీ, ఖుషి. సో ఆల్మోస్ట్ మేము దర్శనం అయిపోయిన తర్వాత మధ్యలో ఒక త్రిశూలం ఆకారంలో మాకు బొట్టు పెట్టడం జరుగుతుంది. సో మాకు కూడా కొంచెం ఎగ్జైటింగ్ అనిపించింది. మేము కూడా ఆ త్రిశూలం ఆకారంలో షేప్లో బొట్టునైతే ప్రతి ఒక్కరం పెట్టుకోవడం జరిగింది. అండ్ ఒక్క పర్సన్కి 5 రూపీస్ తీసుకుంది. ఆల్మోస్ట్ మేము ఫ్యామిలీ మొత్తం 5 రూపీస్ పే చేసి బొట్టు అయితే పెట్టుకోవడం జరిగింది. చాలా అంటే చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా. సో మా డాడీ కూడా ఆల్మోస్ట్ బొట్టు అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటుంది, అది నేనే విన్ యూట్యూబర్. అండ్ కొంచెం వీడియో అయితే క్లారిటీ రాలే, ప్లీజ్ డోంట్ మైండ్. బట్ చాలా హ్యాపీగా ఉంది బొట్టు పెట్టుకున్నందుకు, ఆ షేప్ త్రిశూలం షేప్లో ఉన్నందుకు. అండ్ ఆ తర్వాత మా డాడీ అయితే కొంచెం దేవాలయానికి అయితే చందా రూపంలో అమౌంట్ అయితే సమర్పించుకోవడం జరిగింది. అండ్ అమౌంట్ సమర్పించుకొని వాళ్ళు ఇచ్చిన స్లిప్ని అయితే తీసుకోవడం జరిగింది. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. టెంపుల్ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ డే కాబట్టి ఆల్మోస్ట్ మేము 5-6 టైమ్స్ వచ్చాము లాస్ట్ 5-6 ఇయర్స్ బ్యాక్. అండ్ ఈ ఇయర్ రావడం కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా అంటే మంచి టెంపుల్. కాశీకి వెళ్ళలేని వారు కాశీకి వెళ్ళి స్నానం చేసి అంత టైం స్పెండ్ చేయని వారు ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆ గంగాజలంలో స్నానం చేస్తే కాశీకి వెళ్ళినంత ఫీల్ ఉంటుందంట. మీరు కూడా విజిట్ చేయండి. మరొకసారి నేను అడ్రస్ చెప్తాను. ఇది రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ఆరుట్ల అనే గ్రామంలో ఉంది. సో ఫస్ట్ డే కాబట్టి క్రౌడ్ చూస్తున్నారు కదా ఎంత ఉంది. ఆల్మోస్ట్ 15 డేస్ ఉంటుంది. సో 15 డేస్లో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే చేయండి. చాలా అంటే చాలా మంచి ప్లేస్ అండి. అండ్ డెఫినెట్లీగా మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటాను. అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే 100% ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ ఉంటుంది. అండ్ నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అండ్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరున థ్యాంక్స్ చెప్తూ అండ్ నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటాను. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ విన్ యూట్యూబర్. థ్యాంక్ యూ సో మచ్.